హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో వీడియో బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత రుచి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ కారం, చిటికెడు వాము, చిటికెడు వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా థిక్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా బ్రెడ్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ఇలా బ్రెడ్స్ని కట్ చేసుకొని ఇలా బ్రెడ్స్ని కూడా పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది బజ్జీలకి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో బ్రెడ్ ముక్కలు వేసి ఇలా బజ్జీలాగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రెడ్ బజ్జీ చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగతా సైడ్ కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ బజ్జీని ఫ్రై చేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతాయి బ్రెడ్ బజ్జీ అనేది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలానే మిగతావన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోతే ఇవి కూడా ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.